హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మహా ఉపాధ్యాయుడు, మాస్టర్, టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ వర్తమాన క్షణానికి, నా యొక్క స్వయానికి, ఇక్కడున్న మీ అందరూ దివ్యాత్మ స్వరూపులు, ఆత్మస్వరూపులైన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ కిరణ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్, ద యంగ్ లేడీ, వన్ ఓన్లీ స్వప్నేశ్వర్ మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. మరొక్కమారు విశ్వంలోని సమస్త ప్రాణకోటికి, అందులో నేనున్నాను, వర్తమానం కానివ్వండి, ఫ్యూచర్, నన్ను నేను, ఐఎమ్ లవ్ సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. సమస్త ప్రాణకోటికి క్షమాపణలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరొకమారు థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక్కడ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి చిన్ని ప్రయత్నం ఇది. ఆస్వాదించండి, ఈ జ్ఞానాన్ని ఆస్వాదించండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ముందు మీరు స్టార్ట్ చేస్తారా? ఎస్ మేడం, ఎస్. డైనమిక్ లేడీ, యంగ్ లేడీ, వన్ అండ్ ఓన్లీ. సర్వస్వాన్ని ప్రేమించగలిగే స్థితి నీకు సిద్ధించినప్పుడు, చూడండి, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సర్వస్వాన్ని ప్రేమించగలిగే స్థితి నీకు సిద్ధించినప్పుడు, ఆ అనుభవ జ్ఞానం నీకు ప్రాప్తించినప్పుడు, అన్ని చోట్ల మీరు ఉన్నారని, మీ దేహానికి వెలుపల ఉన్న సర్వస్వము కూడా మీరేనని మీకు జ్ఞానం కలుగుతుంది. అర్థమైందా? కనుక ఈ తలాన్ని వదిలిపెట్టిన తరువాత మీ ఆలోచన సంవిధానంతో, మీ చైతన్యం అవగాహన స్థితిలో, మీ అభివ్యక్తికృత స్వాభావికానికి అనుగుణంగా ఉన్న శృతి మేళవించి ఉన్న తలానికే మీరు చేరుకుంటారు. అంతకంటే అపరిమితమైన చైతన్య తలానికి వెళ్ళడం అసంభవం. ఎందుకంటే అలాంటి చైతన్య స్థితి ఉందన్న అనుభవం, జ్ఞానం మీలో ఇప్పుడు స్థితమై లేదు. కనుక అలాంటి చైతన్యం మీలో ఓ ఆత్మ వాస్తవంగా ఇంకా ఏర్పడలేదు కనుక మాస్టర్. అయితే మన ఆలోచనలు ఎలా చేస్తూ ఉంటామో మన జీవితం కూడా సరిగ్గా అలాగే ఉంటుందన్నమాట. ఈ సత్యం ఇక్కడి జీవితానికి దేహాంతర ప్రాప్తి తరువాత స్థితికి కూడా వర్తిస్తుందన్నమాట తండ్రి రామ్తా గారు. అవును, అందువల్లనే మీ ఆలోచనల సంవిధానాన్ని ఎలా అపరిమితంగా విస్తృతపరుచుకోవాలో ఆ విద్యనే నేను ఇప్పుడు బోధిస్తూ ఉంటాను. ఎంతెంతగా మీ ఆలోచనల పద్ధతి అపరిమితంగా విస్తరిస్తూ ఉంటుందో అంతంతగానే మీ జీవితం కూడా పరిణితి దిశలో ఎదుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ ఉత్తమ స్వర్గాన్ని ఈ భూతలం మీదే ఆలోచనగా స్వాభావికంగా మీరు సృష్టించుకుంటారో అంతంత ఉన్నత స్వర్గతలానికే మీ మరణాంతర చైతన్యం చేరుకుంటుంది. లేదా మళ్ళీ మీరు ఈ భూమి మీదకే తిరిగి వచ్చినప్పుడు ఆ స్థితి మీకు కలుగుతుంది. అంతరంగంలో తప్ప
చేశామన్న ఆలోచనలను పోషిస్తూ ఉన్న వాళ్ళు, తన ఇతరుల తప్పుల్ని ఎంచి ప్రవర్తిస్తున్న వాళ్ళు, ఈ అసూయలతో నిర్మితం వేగిపోతూ తమ సోదరులను హింసిస్తూ ఉన్న వాళ్ళు, ఈ తలాన్ని వదిలిపెట్టిన తరువాత కూడా అవే బుద్ధులతో కొనసాగుతూ బుద్ధి వచ్చేంత వరకు అఘోరించాల్సి వస్తుంది. అదే బుద్ధులతో ఉంటే అదే బుద్ధితో ఎక్కడికి పోయినా అలాంటి పరిస్థితులను అఘోరించాల్సి వస్తుంది అంటున్నాడు. అంతకంటే గొప్పగా జీవించగలిగే అవకాశం ఉందని, అంతకంటే గొప్ప స్వర్గాలకు వెళ్ళడం తమ చేతుల్లోనే ఉందనే అవగాహన జ్ఞానం ఏర్పడేంత వరకు హీన తలాల్లోనే కొనసాగుతూ ఉండక తప్పదు. మాస్టర్, చైతన్య తలాలు 7 ఉన్నాయని మీరు అంటున్నారు. ఆ 7 తలాలను వర్ణిస్తారా? ముఖ్యంగా 7వ దాన్ని తండ్రి రామ్త. మొదటి చైతన్య తలం భూతలమే. చూడండి మాస్టర్, మొదటి చైతన్య తలం భూమే అంటున్నాడు. 3వ పరిధిల వాస్తవంలో ఇక్కడ మీ అవగాహనలు ఉంటాయి. భౌతిక సాంద్రతతో విస్తరిస్తూ మానవుడు దైవాన్ని అర్థం చేసుకోగల తలం ఇదే. ఈ తలం మీద జీవితం అత్యుత్తమ అధ్యయన సామర్థ్యపు పరీక్ష లాగే ఉంటుంది. స్త్రీ గర్భంలోంచి జన్మించే మార్గం ద్వారా మాత్రమే జీవులు ఈ తలం మీదకు రావాల్సి ఉంటుంది. శల్య మాంసాలతో నిర్మితమై దేహపు పరిమితంలోంచే పదార్థ ధర్మాలలోంచే తమ జీవనాన్ని సాగించాల్సి ఉంటుంది. ఈ భూతలం మీద అన్ని చైతన్య తలాల అవగాహనలు పొందగలిగే వీలుంటుంది. ఎందుకంటే ఇది దైవపు వ్యక్తిత్వ రూపపు తలం కనుక, కర్మభూమి నిరూపణ స్థలం కనుక, భౌతిక తలం మీద జీవ చైతన్య ప్రభావాన్ని ప్రామాణికంగా కార్యాచరణ చేసి చూపించి నిరూపించడం ద్వారా, దానికి సాక్షిభూతంగా ఉండటం ద్వారా మీ సొంత అనుభూతి సామర్థ్యాన్ని పెంచుకునే వీలున్న తలం ఇది. వ్యక్తి దేహాన్ని ధరించి జ్ఞానాన్ని గ్రహించడానికి, అభివ్యక్తీకరించడానికి తగిన విధంగా ఉన్న అనేక విశ్వాంతర్గత నిరూపణ స్థలంలో భూమి అనబడే ఈ తలం కూడా ఒకటి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. 2వ చైతన్య తలం బాధల, పశ్చాత్తాపాల, తప్పుల ప్రత్యక్ష అనుభవాలని పొందుతున్న వారు ఉంటున్నదే 3వ చైతన్య తలం. బలానికి, శక్తికి సంబంధించిన మెదడు పాశవిక బలం లేకపోయినా బలహీనమైన ఆలోచనల శక్తి సామర్థ్యం ద్వారా మిగిలిన ప్రజలను తమ అదుపులోనే బానిసలుగా ఉంచుకునే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ అందరినీ తమ ఆలోచనల తీరులోనే ప్రవర్తించేలా వ్యవహరిస్తున్న వాళ్ళ చైతన్యం జీవితలం ఇది. 4ది ప్రేమ తలం అంట. ఓకే మేడం, ఓవర్ టు యూ. మేడం మాట్లాడింది, నేను అడిగిన ప్రశ్నలు ఇక్కడ సమాధానాలు అవే ఉన్నాయి చూడండి. అసలు కరెక్ట్. ఇందాక మాట్లాడిన దానికి కన్క్లూజన్ ఇది వచ్చింది చూడండి. అవును. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. తండ్రికి థ్యాంక్ యూ, వర్తమానానికి ధన్యవాదాలు, విశ్వానికి థ్యాంక్ యూ, డైనమిక్ లేడీ థ్యాంక్ యూ, విశ్వానికి థ్యాంక్ యూ మేడం. ఈ విశ్వానికి మరొక్క మారు, విశ్వ సృష్టికి, రామ్త మాస్టర్ కి 100 కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. Once love of self has become real in an understanding, then you have a basis from which to expand your understanding to
embrace life outside of you. Once that understanding is realized and known, who you will begin to realize that you are in the life that you perceive to be outside you. You see. So if you passed from this plane, you would go to plane of consciousness, understanding aligned with your thought processes and expressive emotional attitudes. You could not go to plane of a more unlimited understanding because you have yet to perceive that such an understanding exists. For it has not become to reality of self. Student. So our life will always be exactly whatever our thoughts are, whether on this plane or the plane that we go to when we live here. Ramta Master. That's correct. That is why I am teaching you how to become more unlimited in your thought processes. For the more unlimited your thinking becomes, the more unlimited your life shall become. Wherever you are, the greater the heaven you create here within you, your own kingdom of thoughts and emotion, the greater the heaven you will experience when you leave this plane, or if you choose, when you return here. Those whose thoughts are steeped in guilt, judgment of self and others, and bitterness and hatred toward their brothers will leave this plane only to continue to experience those attitudes until they learn from them, until they have had their gut full of them and realize that there are grander ways to be and greater heavens to experience. Students, student asking student, you say there are 7 plans. Could you describe what the other plans are, especially the 7th? Student is asking that Ramta Master. This plane that you are upon is the first plane. The plane of 3-dimensional perception. This is a plane where entities gain the understanding of God in the form called matter. And it is a great mystery to live here, for you must enter this plane through the birth processes and survive the limitations and instincts of flesh. Upon this plane, all levels of consciousness understanding exist. For this is the plane of what is termed expressive God or plane of demonstration. It is the plane where you can demonstrate and witness consciousness in the material form in order to expand your emotional understanding. And I wish you to know that is place of your called earth is only one of innumerable places where an entity can experience and express through an embodiment upon the plane of demonstration. The second plane is plane of those who are experiencing for their understanding pain, remorse and guilt. The plane of the third is called plane of power. That is the plane where one seeks to control and enslave others not through co-pollution of physical means, for they do not have that, but through what is termed mind thoughts, trying to get all to see their point of view. Their point of view. Wow. The fourth is the plane of love. ఏంటి మేడం ఇది అస్సలు అబ్బాబ్బాబ్బా
ఓవర్ టు యు మేడం. యా, అంటే ఆ అనాహత చక్రం కదా, లాస్ట్ ఫోర్త్ వన్. ఎంతో అక్కడ లవ్ అనేదే ఉంటది కదా మేడం, హృదయ స్థానం కాబట్టి అక్కడ ప్రేమ మాత్రమే ఉంటది. ఎంతో గాఢంగానే ప్రేమిస్తున్న ఈ ప్రేమను ఏ మాత్రం వెళ్ళబుచ్చలేని దురదృష్టవంతమైన జీవిత చైతన్య తలం ఇది. ఎంతో గాఢంగా అంటే 4వ తలం గురించి చెప్తున్నాడు తండ్రి. 4వ తలంలో ప్రేమ ఉంటుంది, దాన్ని వ్యక్తపరచలేరనమాట, అదే చెప్తున్నాడు. ఎంతో గాఢంగా ప్రేమించే తత్వం తమలోనే ఉన్న దాన్ని వ్యక్తీకరించే సామర్థ్యం మాత్రం ఈ తలంలోని వాళ్లకు ఉండదు. 5వ చైతన్య తలం స్వర్గం అనబడుతూ ఉంది. మేలిమి బంగారు కాంతుల పారవస్యాన్ని పొందుపరుచుకున్న మొదటి చైతన్య తలం ఇదే. సూర్యుడి కిరణాలు బంగారు వెన్నెలతో ఉంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించి దర్శించు. ఈ 5వ చైతన్య తలంలోని అన్ని వస్తువులు తమ సహజ వర్ణాలతో పాటు మేలిమ బంగారు కాంతుల్ని కూడా కప్పుకొని దర్శనం ఇస్తూ ఉంటాయి. ఈ తలంలో మరి రాత్రులే ఉండవు, ఎప్పుడు నిర్మల బంగారు తేజమే ఉంటుంది. ఇక్కడ చూడండి, అంటే అక్కడ రాత్రులే ఉండవంట, ఎప్పుడు బంగారు తేజమే ఉంటుందంట అక్కడ. ఆ తేజో ప్రకంపనలు అద్భుత వేగంతో సాగుతూ ఓ దివ్య నాదాన్ని ఎప్పుడు ప్రసరిస్తూ ఉంటాయి. ఆ అద్భుత ప్రకంపనల శృతే శ్వాసగా ఉంటుంది ఇక్కడ. అంటే ఆ కాంతి, ఆ నాదమే అక్కడ శ్వాసగా ఉంటుందంట, గాలితో జరిగేదిగా ఉండదు. మనకి ఇక్కడ గాలి ఉంటుంది కదా, అంటే ఏది ఏమైనప్పటికీ మనకి ప్రతిదానికి శ్వాస ఉంటుంది, అక్కడ శ్వాస ఉండదంట ఆ తలంలో, గాలితో జరిగేదిగా ఉండదు. ఈ విధంగా పంచమ స్వర్గ చైతన్య తలంలో వ్యక్తి సంగీతాన్ని శ్వాసిస్తూ కాంతిలో జీవిస్తూ ఉంటాడు. మొదటి తలమైన ఈ భూతలం మీద కామ కళను, బాధను, రాజనీతి శక్తిని, ఇందాక చెప్పాం కదా రాజనీతి మేడం, వచ్చింది చూడు రాజనీతి, బాధను, రాజనీతిని, శక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని అందులో నిర్దిష్టులైన వాళ్ళు కొందరు ఉన్నారని, వాళ్ళు ఈ తలం మీద ప్రేమను వ్యక్తీకరించడాన్ని సుసాధ్యం చేయగలగాలని మీకు తెలుసు. ఎంతో సునాయాసంగానే వాళ్ళు అందులో సఫలీకృతులయ్యారు కూడా. ఈ నిరూపణ తలంలో 6వ 7వ చైతన్య తల అవగాహనలను ఎందుకో తండ్రిలా పలికిస్తుంటాడు. అవగాహనను ప్రాప్తించుకోవడం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే నిరూపించడానికి వీలు లేనంత ఉన్నత స్థాయిలో ఆ చైతన్య స్థితులు ఉంటాయి కనుక. అయినా ఈ మొదటి భూతలం మీదే ప్రేమైక జీవులుగా ఉన్నవాళ్ళు మనోవాక్కాయాలు అనబడే త్రికరణాల నిర్మలత్వంతో ప్రేమను వ్యక్తీకరిస్తున్న వాళ్ళు, తమ జీవితాలు ప్రేమలోనే సాగాలన్న అభిలాష గాఢంగా ఉన్న వాళ్ళు తమ మరణానంతరం 5వ చైతన్య తలాన్నే అందుకుంటారు. అనేక కోట్ల సంవత్సరాల పర్యంతము ఆ స్వర్గంలో సౌఖ్యంతో ఉంటున్న చైతన్య తలాలు అంతకన్నా గొప్ప చైతన్య తలాల ఉనికిని ఏ మాత్రం గ్రహించలేకపోతున్నాయి. అద్భుతంగా ప్రేమను వ్యక్తపరిచే శక్తి సంకల్పించిన తక్షణం కోరికలను సిద్ధించుకునే శక్తి ఆ 5వ చైతన్య తలమైన స్వర్గంలో మీకు ఉంటుంది. అక్కడ బెస్ట్ వాడు ఉన్నాడనుకుందాం.
వే చేపల్ని పట్టాలనుకుంటున్నాడు అనుకుందాం, అంటే బేస్తవాడు అంటే చేపలు పట్టేవాడు ఉన్నాడు అనుకుందాం. ఆ ఆలోచన రాగానే ఓ ఓ తటంకంగా వాడి ముందు సాక్షాత్కరిస్తుంది. ఆ చెరువు చుట్టుపక్కలని చుట్టుపక్కలని వృక్షాలు కనులు విందు చేస్తూ దర్శనం ఇస్తాయి. ఏ ఋతువును కోరుకుంటే ఆ ఋతువు వెంటనే అక్కడ ఏర్పడుతుంది. వాతావరణం చల్లగా హాయిగా ఉండాలనుకుంటే వెంటనే అక్కడ తటస్థిస్తాయి. అంటే మీద నుంచి శీతల పవనాలు చల్లగా వీస్తాయి. శీతల ఫలాలు వీస్తాయి. డేగా గేలాగి ఏంటి గేలానికి ఓ అల్పమైన ఎరను తగిలించి నీళ్ల మీదకు విసిరి ఏ చేపను పట్టాలి అనుకుంటే ఆ చేపే వెంటనే అద్భుతంగా ఆ గేలానికి చిక్కుతుంది. ఆప్యాయంగా అభిలాషించిన చేపను ఆనందంతో అందుకుని తన కలల సౌందర్యానికి వెళ్ళి ఆహారంగా ఆరగించవచ్చు. కోరుకున్నదే ప్రాప్తించిందన్న ప్రేమ తన్మయత్వంలో తాము ఉంటున్న స్వర్గానికన్నా గొప్ప చైతన్యం తలాలను అక్కడి ఆత్మ చైతన్యాలు ఏ మాత్రం ఊహించలేవు. అందువల్లే అది స్వర్గం అయింది. ప్రేమానుభూతిని అవగాహనలోకి తెచ్చుకోలేనివి, వాళ్ళు అర్థం చేసుకోలేనివి వాళ్ళ స్వర్గాన్ని చేరడం అత్యంత కష్టతరం. పంచమ చైతన్య తలంలో ప్రేమ వ్యక్తీకరణ సామర్థ్యపు పరిణితి స్థితమైన కొంతకాలానికి సర్వ పదార్థాల మూలాలలోంచి బంగారు ఎలుగులు ఎందుకు ప్రసరిస్తున్నాయన్న ప్రశ్న ఉదయించే తరుణం ఆసన్నమవుతుంది. అక్కడ ఉండడానికి తనకేం యోగ్యత ఉందన్న ప్రశ్న తలెత్తుతుంది. స్వర్గం తమకు ఎందుకు ప్రాప్తించిందన్న ప్రశ్న అధిక సంఖ్యకుల అడగగానే అడగరు. కేవలం అడగనగానే అడగరు. తమకు ప్రాప్తించిన దాన్ని అనుభవిస్తూ ఉండి పోతూ ఉంటారు వాళ్ళందరూ. కానీ ఏదో ఒక్క తరుణంలో ఆ బంగారు వెలుగు, ఆ దివ్య సంగీతము ఎక్కడుంది అన్న కుతూహలం జన్మించక తప్పదు. ఆ వెంటనే సర్వస్వంలోనూ ఉన్న అద్భుత జీవ చైతన్యంలోని సమన్వయత్వము, తటంకంతో ఏకత్వము, వృక్షాలతో ఏకత్వము అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకున్న వ్యక్తి సర్వస్వంలోని ఏకత్వాన్ని గుర్తించి ధ్యానించడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏది అన్యంగా భిన్నంగా లేదని, ఏకత్వమే సర్వస్వంలో పరివ్యాపించి ఉందని తెలుసుకుంటాడు. సర్వస్వంలోంచి జాలువారే ప్రేమను ఆ వ్యక్తి అనుభవించి అర్థం చేసుకుని. మేడం, నేను కంటిన్యూ చేసేదా, మీరు చేస్తారా? మేడం, ఇది ఇక్కడికి అయిపోయిందా? లేదా నేను కంటిన్యూ చేయాలా? చేయండి. చేస్తాను. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ. All this plan love deeply. అంటే fourth plan. The fourth plan is love. All on this plane love deeply, but unfortunately they can that deepness. The light level existence in which they are experiencing great love, but without the ability to express that love. The fifth plane is called paradise, Swargam. It is the first plane that has the endrapment of what is called the golden light. Wow!
enrapturement of what is called the golden light. Imagine a light that is like the light from your sun, but it is golden. On the fifth plane, that color envelops all things, and yet all things retain the vividness of their uncut colors, and there is no night, only the golden light. Wow. Music, wondrous music is heard for the light that envelops all things, vibrate at the tone of its color in a wondrous harmonic movement. This is harmonic movement is the breath of life there, నాట్ ఎయిర్. వా ఏమి బాగా ఉంది మేడం, మీరు చెప్పిన దానికి ఇక్కడ ఉన్న దానికి ఇంకా వండర్ఫుల్ గా అనిపిస్తుంది. ఇది స్వాదిష్టాన చక్రం. Thus on the plane of paradise one breathes sound and music and lives in light. అంటే ఇంత తీసుకోవాలి మనం అని చెప్తున్నారు. You know, on your plane, the first plane, there are those who have understood and mastered copulation, pain and power, and they have brought love into an expressed reality, and they have accomplished it rather easily here. Mastery of sixth and seventh levels of understanding is not as easily accomplished on the plane of demonstration, because those understandings are beyond demonstration. But those who live on the first plane and who express their love outwardly through words and deeds and actions, and desire for their life to be lived through love, when they pass from this plane, they go to the fifth. And on the plane of paradise, there are entities who are billions of years old, who have found paradise to be such a wonderful place that they do not realize there is yet more to come. On the fifth plane, you have the power to express and manifest your love, and whatever you desire in the moment, so it will come to pass. If a fisherman, a lover of fish, is desirous to have fish, he will go to a lake that will be before him. The lake will be surrounded with tall cypresses, poplars, and whatever else he loves. If he loves to lake as it appears an autumn, the poplars will become the color of cinnamon, and the cypresses will remain in the depths of their emeraldness. Wow. And when he sits down to cast his line for fish, if he desires a cool breeze, there will come a cool breeze blowing gently across the lake. And when the entity casts a feeble and humble worm into the center of the wondrous lake and imagines what he desired to catch, behold, he will catch it. Then he takes the fish, which are like the fish on this plane, back to home of his dreams, and he consumes them. For that makes him happy, for he loves what he has done. There cannot imagine a place being greater than that one. That is why it is called paradise, and it is difficult plane to achieve for those who have not realized and expressed love. Once one has expressed upon the fifth plane, for a while he will even actually question the essence of the light that envelops all things, and why he has deserved to be there. Many do not question why they deserve to be a paradise. They merely accept it, but even actually he will
come the light and the music. Then he will begin to see a splendid life force energy that has an equalness and equality with the light, with the flora, with the fishes, with the lake, with the poplars in their cinnamon color of autumn. And he will begin to contemplate the equivalence of all these things. When he has done so, he will begin to see that no separate, that all things are in a flow of oneness. Yes. When he begins to see that when he takes all the love that been understood, the real expression of it begins to contemplate the oneness of all things, all entities. Then he will advance to the sixth plane of understanding. Wow. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు మేడం. ఎంత బాగుందంటే చెప్పడానికి వర్ణించడానికి లేదు అసలు ఇక్కడ. అనుభూతి అక్కడ ఇందాక నేను అడిగిన సమాధానమే మేడం ఇది. నేను ఇందాక మాట్లాడిన దానికి నాకు ముందు నేను అసలు ఇది చదువుకోలేదు, ఈ రోజు చదవలేదు. ముందే చదివి పెడతాను కానీ ఈ రోజు చదవలేదు. చూడండి సమాధానం ఎలా వచ్చిందో, నాకు సేమ్ అదే వచ్చింది మళ్ళీ. సర్వస్వంలోని ఏకత్వాన్ని గ్రహించి వ్యక్తీకరిస్తున్న 6వ చైతన్య తలానికి అవగాహన తలానికి ఎదుగుతాడు. 6వ చైతన్య తలం మాటకు అందదు, వర్ణనాతీతం. అది వృక్షాల కన్నా గాలి కన్నా మీ పక్కనే కూర్చొని ఉన్న వాడికన్నా నేను భిన్నంగా ప్రత్యేకంగా ఉన్నట్లు అనిపిస్తున్న వాటితో ఏకత్వం అవినత్వ భావాన్ని, అభేదాన్ని మాటల్లో వర్ణించడం కుదిరే పని కాదు. అయినా జీవిత సర్వస్వంలోనూ మీరు ఏకీభవించే ఉన్నారన్న 6వ చైతన్య తలపు ప్రజ్ఞమే మిమ్మల్ని 7వ ప్రజ్ఞా తలానికి చేర్చే మహద్వారం అవుతుంది. ఎందుకంటే దేన్ని సత్యంగా మీరు గ్రహించి స్వీకరిస్తారో ఆ సత్యంగానే సంపూర్ణంగా మీరు తయారవుతారు కనుక ఆ 6వ స్వరూపమే మీకు కలుగుతుంది కనుక అదే మీరు అయిపోతారు కనుక. కాబట్టి ఏకత్వమే దైవం అన్న సత్యపు ఎరుక ఏర్పడిన వ్యక్తి ఆ విశ్వాసాత్మక ఏకత్వ స్థితిని తానే సిద్ధించుకొని ఆ ఏకత్వాన్ని సర్వస్వంలోనూ దర్శిస్తూ జీవిస్తాడు. ఆ సర్వోత్కృష్టమైన పరబ్రహ్మ పదార్థాన్ని సంప్రాప్తించుకోవడమే సప్తమ ప్రజ్ఞాతల స్థితి ప్రాప్తి. 7వ స్వర్గ ప్రాప్తి అంటే అదే. ఆ సప్తమ ప్రజ్ఞాతలానికి చేర్చే ద్వారం 6వ ప్రజ్ఞాతలంలో నుంచే తెరుచుకుంటుంది. ప్రాప్తించబోయే స్థితిని దర్శింపజేసేదే ఆ ద్వారం. నిర్మల దైవంగా, నిర్మల హేతువుగా, నిర్మల ఆలోచనగా, నిర్మల ప్రాణంగా, నిర్మల కాంతిగా అది మిమ్మల్ని దర్శింపజేస్తుంది. సర్వస్వంలోనికి సమసాక్షికి సమస్తానికి తదువు జీవాధారము అదే. తరువాతది సమస్త ప్రజ్ఞాతలం. దీనిని అర్థం చేసుకోవడానికి ఓ మహాప్రకాశాన్ని మించిన మహాప్రకాశం ఎలా ఉంటుందో ఊహించి చూడండి. ఆ ప్రచండ
ప్రచండ ప్రకాశపు వర్ణన ఎంతో కాంతితో ఉంటుంది. అంటే దాన్ని మూలాధార వర్ణన తన సహజ వర్ణానికి లోతు కేవలం జ్వలించే స్థితికి విస్తరిస్తూ చేరుకున్నట్లు ఆ ప్రజ్వలించే కాంతి ప్రభావాల్లో అద్భుతాల మెరుపులు దర్శనం ఇస్తూ ఉంటాయి. ఆ మహా తేజానికి మూలాధార సముద్రం మహా ఉద్వేగంతో వ్యాకోచిస్తూ పైకి పరవళ్ళు తొక్కుతూ అన్ని వైపులా ప్రవహిస్తున్నట్లు దర్శనం ఇస్తుంది. అలా పరవళ్ళు తొక్కుతూ ఉనికి స్వర్గముఖంగా వ్యాకోచించి ప్రజ్వలిస్తున్న కాంతి మూలంలో కాంతి పునర్వీకరణలు సాగుతున్నట్లు కూడా అనిపిస్తూ ప్రసారాలు చేస్తున్న తరుణంలో కేంద్ర మూలం ఒకే సమయంలో ఉందన్నట్లుగాను పరిణామ క్రమానికి లోనవుతూ ఉన్నట్లుగాను కూడా సాక్షాత్కరిస్తూ ఉంటుంది. మూల కేంద్రం నుంచి విస్తరిస్తూ ఉన్నది మీరే అని అనబడుతున్న దాన్ని కేంద్రం నుంచి అద్భుత నేత్ర స్వర్గంగా ప్రజ్వల్య మానసమై ప్రకాశిస్తున్న కాంతి మూలంగా ధ్యాన సంకల్ప మాత్రంలో సృష్టింపబడి కేంద్రమే అయిన ప్రత్యేక స్థితిని పొంది శాశ్వతంగా ఉంటుంది. మీరే సంకల్ప మాత్రాన ప్రకాశ కేంద్రంగా రూపుదిద్దుకున్న మీరే సర్వ జీవరాశుల్లోనూ ఉద్భవించే జన్మ వర్ణన స్థలిగా పరివర్తితమై ఉన్నారు. ఇప్పుడు మూల కేంద్రం నుంచి విస్తరిస్తూ ప్రచండ ప్రకాశపు ప్రభోతో ప్రసరిస్తున్న ఆలోచనే సంకల్పమే ఓ శాశ్వత ప్రత్యేక స్వరూపాన్ని ఏ సంకల్ప మాత్రాన మీరే సృష్టించుకుంటున్నారో ఆ ఆలోచనతోనే సర్వస్వంలోని సమస్త ప్రాణుల చైతన్యాన్ని నిర్మిస్తూ పోషిస్తూ విస్తరపరుస్తూ ఉన్నారు. సమస్త ప్రజ్ఞా తలపు దర్శనం స్థలావరణ కాల ప్రమాణ కొలతల పరిధులను అతీతంగానే ఉండి తీరాలి కనుక నా మాటల్ని మహా పేలవంగానే ఉండి తీరుతాయి. వర్ణనాతీతంగానే ఉంటుంది. మహా అనుభూతి ఆవేశంలో మాత్రమే అవగాహనలోకి వచ్చే అర్థమయ్యే స్థితి అది. అయినా మీలో క్షణం ప్రవర్తమానంగా అంచెలంచెలుగా ప్రజ్ఞారోహణ జరిగి మీ దృక్పథి విస్తృతమవుతూ అనంత సర్వస్వాన్ని గ్రహించగలిగే మహాప్రజ్ఞ స్థితి సామర్థ్యం మీకు సంప్రాప్తించి తీరుతుందని నేను నిశ్చయంగా చెబుతాను. బ్రహ్మానందం పారవస్యాన్ని మీరు అప్పుడే పొందుతారు. ఆ బ్రహ్మానందపు స్థితియే సప్త ప్రజ్ఞాతలం. అదే దైవత్వ స్థితి. పరిణామ క్రమంలో సర్వ ప్రాణులు ఆవశ్యకంగా పొందే అత్యుత్కృష్ట పరమ పదం అదే. మాస్టర్, మానవులు మళ్ళీ ఈ భూతలానికి ఎందుకు తిరిగి వస్తున్నారో తెలుసుకోవాలని ఉంది తండ్రి. ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో అన్ని కారణాలు ఉన్నాయి మాస్టర్. ఎన్ని సార్లు ఇక్కడ జన్మించి బాగా సుపరిచితమై ఉన్న చోటు కనుక అత్యధికులు ఇక్కడే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు.
వాళ్ళ స్వస్థలం ఇదే, వాళ్ళ పుట్టిల్లు ఇదే, వాళ్ళ జన్మ మూలం ఇదే. తమ దుష్కర్మల ఫలితంగా బాధపడుతున్న వాళ్ళను తమ దోషాలకు ప్రేమానురాగాలకు పాత్రులవ్వాలన్న వాళ్లను ఈ తలం నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు వాళ్ళు వదిలిపెట్టేల్సే ఉంటుంది. వాళ్ళందరిలో ఉన్న మహాబలీయమైన బంధాలుగా మారి మరణించి నా వాళ్లను మళ్ళీ మళ్ళీ ఈ తలానికే లాక్కొస్తూ ఉంటాయి. ఇతర తలాల్లో జన్మలు తీసుకున్న సాహసికులు కూడా ఉన్నారు. ఆ తలాల్లో తాము సంపాదించుకున్న అవగాహనలను, అనుభవ జ్ఞానాన్ని వాళ్ళు ఈ భూతలానికి తీసుకువస్తూ ఉంటారు. ఇంకో పద్ధతి వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళు ఈ తలంలోని అనుభవాలతోనే పరిస్థితులతో ధిరోహితంగా పోరాడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి తిరిగి రారు. ఎస్ తండ్రి, ఎస్. ఇతర తలాలకే వాళ్ళు తరలి వెళుతారు. మాస్టర్, మనిషి మరణించిన తర్వాత తన స్వభావ స్థితికి అనుగుణంగా ఉన్న మరో చోటికి, మీరు అంటున్న మరో స్వర్గానికి వెళ్ళడు అని మళ్ళీ ఇక్కడికి. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంతకు ఆపుకుందాం మేడం. మీరు అయిపోతే Yes, madam. The sixth plan of heaven is beyond words, for words cannot describe how you believe yourself to be separate from the plant and the wind, and the one who sits next to you can be completely at one with something at uncu and separate from that which you are at one with. But the plane of the sixth is the door to the seventh. For whatever one perceives and knows to be a reality, he will always become completely. So when one sees only God is a oneness and lives in that sphere of oneness, he will become that which he sees and lives with. And the superlativeness and supermanness of that become are the seventh heaven. The door to the heaven is the sixth plan of understanding, which is seeing what you become: pure God, pure reason, pure thought, pure life, pure light, the substance and basis of the totality of all that is. Now the seventh, imagine that is greater than brilliance, and the evolving core of the brilliance is of a hue of such color that the color no longer has brilliance but is in a state of emitting brilliance. In the core of that brilliance there are flashes of such wonderment, and the see that the core is moving and expanding and rolling upward. And as the core rolls upward, the brilliance of the core emits a specular light review. And as the light review goes off into the parameters of the brilliance, the core continues to evolve to be. That which reaches out of the core is you. That which is called you reaches out of the core to add to the spectacularness of the brilliance. It is one who has contemplated the thought of the core and has become it in uncu form ongoing. You have
You who have contemplated the core and become it have now become the platform from which all life springs forth. For what comes forth from the emission of the core into brilliance is thought, and from the thought that you have become in an ongoing uncu form. You will feed and nurture and expand the consciousness of all life. Very poor be my words, for the vision must go beyond the bounds of space, time, and measure, beyond the limitation of speech into an emotional understanding. But I assure you, Master, as you evolve and expand your understanding, moment to moment, step by step, realization upon realization, your vista will become ever more expansive until your emotion encompasses all that it. And that is when you will be joy. That is the seventh plan. That is God. That is where all in the heaven actuality will come to be. Student, I would like to know why people come back to this plane. Ramta Master. There are as many reasons, Master, as there are entities upon this plane. But most entities keep coming back to this plane because they have lived many lives there are here, and this is familiar to them. This is home to them. It is their roots as it were. And when they live here, they leave behind many entities within whom they have great emotional attachments, which may arise from guilt or hate as well as love. So when they pass this place, their attachment to this place and to other entities creates an emotional tie that draws them back here life after life after life. Then there are those adventurers who go to many other places to experience there and then bring their understanding and experiences back to this plane. And there are others who are complete with the experiences of this plane and never again and again return here but go on to other places. Student, you have said that once a person dies, he goes to one of several places or heavens, as you call them, depending upon what his attitudes are like. And there he decides whatever he wants to come back here. Oh, నెక్స్ట్ మాస్టర్ చెప్పేది రేపటి వరకు వేచి ఉందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, సో స్వీట్, సో క్యూట్. ఎంత అద్భుతమైన జ్ఞానం. బ్యూటిఫుల్ బట్ మై బ్యూటిఫుల్ జర్నీ మేడం. ఇది మై లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ మీ. Yes. Thank you, Master. Thank you. Thank you. Thank you, young lady. Thank